ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న 3 టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్టులు, ఒక కితకితల రాణి మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శివారెడ్డి, ఉదయశ్రీ, గీతా సింగ్ అండ్ ఇమిటేషన్ రాజు. ఎలా ఉన్నావు శివ? బాగున్నాను. ఇంట్లో అందరూ బాగున్నారు. లేటెస్ట్ గా ఏం జరుగుతుంది? వెంట్లాక్విజం తో మిమిక్రీతో వెంట్లాక్విజం. ఇంత ముందు ఎవరైనా చేశారా? అంటే ఇక్కడ ఎక్కడ చేయలేదు, ఇంతవరకు ఏ షోలో చేయలేదు. సో మన వావ్లో చేసి చూపిద్దామని అది అట్లా పెట్టుకున్నాను. సో మాకే ఫస్ట్ ఇచ్చావు ప్రిఫరెన్స్. ఓకే, గుడ్. ఓకే గీత, నెక్స్ట్ నువ్వే సీరియారిటీ పరంగా మాట్లాడుతావు. సో ఎలా ఉన్నావు గీత? సార్ సూపర్ సార్. సో వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? నేను బంజారా మూవీ ఒకటి చేశాను సార్, లీడ్ రోల్ అయిపోయింది. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ సార్. మంచి క్యారెక్టర్. సో గుడ్ 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 బ్రదర్. అన్నయ్య చెప్పయ్య, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? సో ఇమిటేషన్ రాజు. చాలా సంతోషం అన్నయ్య. Great. బావులో సాయి కుమార్ గారి నోటి వెంట ఇమిటేషన్ రాజు అని ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాను. ఆ కళ నాకు ఈరోజు సాకారం అయింది. ఇమిటేషన్ రాజు. అసలు ఈ ఇమిటేషన్ అనే పేరు నీకు ఎవరు పెట్టారు? మెజిషియన్ చొక్కా వెంకటరమణ గారు. అందరూ మిమిక్రీ రాజులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నీకంటూ ఒక యూనిక్ నేమ్ కావాలి. అది కాక నువ్వు యాక్ట్ చేసేటప్పుడు ఆ ఆర్టిస్టులు నీ ఫేస్లో బాగా కనిపిస్తున్నారు కాబట్టి నీ పేరు ఎక్కడ నుండి ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇమిటేషన్ రాజుగా వావు దాకా వచ్చాను. అండ్ ఫైనల్ గా ఉదయశ్రీ, నేను ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. Sir. You are also highly talented. Thank you, sir. Thank you so much. God bless, God bless. Thank you. సో ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నా, Yes, ఏదో sir. ఒకటి చెప్పు. సార్ యాక్చువల్ గా ప్రెసెంట్ మెమరబుల్ అయితే మీ షోకి రావడం సార్. వావ్. లేదు సార్, రియల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అండ్ మన ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియల్లో ఒక మంచి లీడ్ రోల్ చేస్తున్నాను. వెరీ పాపులర్ సీరియల్. ఎందుకంటే వాళ్ళు మాకు 2014లో వావుకి వచ్చారు వాళ్ళు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రెసెంట్ ఇంకా టీ న్యూస్ లో ధూమ్ ధామ్ ముచ్చట అని ఒక తెలంగాణ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏదో ఒకసారి ఏదో మీ న్యూస్ లో ఒక మాట చెప్పండి, వావుకి వచ్చినట్టు చెప్పండి. అందరికీ నమస్తే, నేను మీ మల్లీశ్వరిని. అయ్యో ఏమైంది ఈడున్నా అని చూస్తున్నారా? ఏం లేదల్లా, మన సాయి కుమార్ సార్ ఉన్నాడు కదా, వావ్ షో చేస్తాడు కదా, ఆ సార్ పిలిచిండు, అందుకనే జల్దీ ఉరికొచ్చేసిన నేను. ఇగో నాతో పాటు గేమ్ ఆడడానికి ఇగో మన శివారెడ్డి అన్న ఉన్నాడు, ఇగో ఇక్కడ గీతకు ఉన్నది, అక్కడ ఇమిటేషన్ రాజ్ అన్న ఉన్నాడు. అందరు ఏంది అట్లా గురకాయించి నన్నే చూస్తున్నారు? అంటే అన్నావు కదా నన్ను. మరి అన్నలను అన్న అనకపోతే ఏమన్నారు? ఓ తాత కదా, మర్చిపోయినా. ఆ లాంగ్వేజ్ లో అందం ఉంది. నువ్వు మాడతావు కదా తెలంగాణ. నమస్తే, మంచుకున్నారా? జరా ఈ వావ్ షోకి వచ్చిన ఇక మా అవ్వ కూడా వచ్చింది. అవ్వ ఇగో సాయి కుమార్ అన్న పిలుస్తారు. మా కొడక నువ్వు మా బిడ్డ, నీ కాలు మొక్త, నీ భాషను కొడక సచ్చి నీ కడుపులో పుడితే బిడ్డ మంచుకున్నావు కొడక. ఈ కుక్కల కొడుకు చెప్తుంటే ఈ తాడు చెప్పి ఈ నామనరకి దొంగలు నాలు పడిపోయి, నీ పెళ్ళ పడిపోయి, చేతి పడిపోయి, కాలు పడిపోయి, దిప్పుడు కాదు కానీ కడుపు కాల శివుల చింప ఈ నీ వద్దులా అంటే ఊకే పొద్దుగా
ఏది బిడ్డ ఓ కోరుకుంటావు అన్న నన్ను అంటున్నావా మీ అమ్మని అంటున్నావా మా పోరాడు మరి చెయ్యేందుకు ఇటు పెట్టి చూపిస్తున్నావు మా పోరాడు ఇక్కడ ఉన్నాడవ్వా అప్పుడే అట్లా చూపించినావు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నావు. నేను తిడతాంది పోరాడిని, మీరు పోరగాన్లా పోరీలా చెప్పుర్రి బిడ్డ. మరి ఎందుకు బిడ్డ పరిచయం అవుతారు? దొంగ దొంగ అంటే బుధాలు తీసుకున్నట్టు నీ తాడదంప. ఏదైనా వదులు నీ స్పెషలైజేషన్. కాకపోతే మీ ముందు నుంచొని మీ వాయిస్ చేయాలని నాకు చిన్న కోరిక. అయితే శ్రీహరి గారు చెప్పిన డైలాగు మీరు చెప్తే ఎలా ఉంటుంది? ఓకే. వైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని వెర్రవిగుతున్నాయిరా. వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదవగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరణలు చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా. ఫైనల్ గా ఆ సిగ్నేచర్ కి వచ్చేసి. బట్ గ్రేట్, మీ టాలెంట్ కి మళ్ళీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. సో పాప్కార్న్ రెడీ, బజర్ రెడీ, నేను రెడీ, నా కథ రెడీ, మీరు రెడీ, ఎస్ వాళ్ళు రెడీ. వచ్చేయండి ఇద్దరు. సో శివారెడ్డి సకల కళా వల్లభన్ సార్ అని అన్నీ తెలుసు. ఓకే నువ్వు కూడా ఈక్వల్ గానే సకల కళా వల్లభిలా ఉన్నావు. నేను ఐ థింక్ జబర్దస్త్ లోనే చూసినట్టున్నాను. ఓకే సార్. అది తమన్నానా సమంతాను, సమంత రెండు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఏదో ఒకసారి సాయి కుమార్ గారు ఇక్కడ వావ్ షోకి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు ఇప్పుడు చాలా ఆకలేస్తుంది. ఫస్ట్ నేను పాప్కార్న్ తింటాను, తినిన తర్వాతే మీరు క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. మీరు నేను కథ చెప్తున్నంతసేపు పాప్కార్న్ తినండి. కట్ చేస్తే హీరో వెంట్రిలాక్విజం కళాకారుడు. ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఫారెన్ వెళ్ళిన హీరో అక్కడ హీరోయిన్ చూసి ప్రేమిస్తాడు. కానీ తన మామయ్య సలహాతో హీరోని ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది హీరోయిన్. కట్ చేస్తే ఇండియాకి వచ్చిన హీరోయిన్ కి తన కొడుకుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విలన్. ఇది తెలుసుకున్న హీరోయిన్ ని కాపాడడానికి విలన్ ఇంటికి వస్తాడు. ఆ క్రమంలోనే హీరోయిన్ తనను ప్రేమించట్లేదని, వేరే అతనితో ఇంతకు ముందే ప్రేమలో ఉందని తెలుసుకుని వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తాడు మన హీరో. కట్ చేస్తే విలన్ ని మార్చి హీరోయిన్ కి తన ప్రియుడితోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాడు హీరో. చాలా త్యాగశీలి. కానీ హీరోయిన్ తను ప్రేమించిన వాణ్ణి కాకుండా తనను ప్రేమించిన హీరోనే పెళ్ళాడుతుంది. రిలాక్స్ రిలాక్స్. సో ఇప్పుడు క్వశ్చన్ లో టైటిల్ లేదు కాబట్టి టైటిల్ తెలిసిపోయింది. అవును. సో మీ ఇద్దరికి తెలియడం ఓకే, ఆవిడకి ముందే తెలిసిపోయినట్టుంది. ఏంటమ్మా టైటిల్? చెప్పు, పర్లేదు. నమో వెంకటేశ. అదేనా? అదే సార్. రెడీ, ఇప్పుడు రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? నేనా సార్? త్రిష. త్రిష ఇస్ ద రైట్ ఆన్సర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో ఆ ఫారెన్ ప్రసాద్ గా నటించింది ఎవరు? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు రైట్ ఆన్సర్. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య సౌందర్య. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రంలో హీరోయిన్ మామయ్యగా ఎవరు నటించారు? తెలుసు కానీ పేరు గుర్తు రావట్లేదు సార్. బ్రహ్మానందం గారే. నా మీద ప్రేమ ఎక్కువైపోయింది. అంతేనా? ముఖేష్ ఋషి. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 5. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థలు ఎన్ని? ఎస్, బ్యానర్స్ 2 సార్. ఎవరు ఐడియా ఉందా? ఒకటి ఐడియా ఉంది సార్ నాకు. సురేష్ ప్రొడక్షన్స్.
యా రెండు మనకు కావాల్సింది, కానీ రెండు రైట్ ఆన్సర్. సురేష్ ప్రొడక్షన్స్ అండ్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే సో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకో 40,000. ఊకో ఊకో. ఊకుంటా బిడ్డ, ఏం చేస్తాం. బాగానే ఇచ్చావు, అక్కడేమో 80,000 ఇచ్చావు, నాకు 40,000 ఇచ్చావు. జూనియర్ కదా, కొంచెం గెలిపిద్దామని అట్లా అంతేలే, అలా అనుకోవాలి, బతకలే లేకపోతే. అనుకోవాలేంది. ఈ సినిమాలో నేను పెద్ద క్యారెక్టర్ త్రోట్ సినిమా అంతా. అవును తెలుసు, మరి ఎందుకు దేశ్ ప్రసాద్ చెప్పలే? గారు తెలుసు, ఆ, బ్యానర్లు తెలుసు, మరి ఎందుకు వాళ్ళ చెప్పలే? ప్రొడ్యూసర్ల పేర్లు కూడా తెలుసు. నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఏంటంటే ఎప్పుడు- చెయ్యకని చెప్పు, నేను చేయను ఇంకా అంతే. చూడనయా, అన్న సాక్ష్యంగా తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు, నువ్వు చెప్పడం ముఖ్యం అంతే. ఆ? చూడు, నేను నీకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మాట్లాడావు అనుకో దమ్మిడి దిమ్మిడియే. తర్వాత నీకు నేను దగ్గరికి రాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆ? కానీ ఇప్పుడు నువ్వు పాప కారు తీసుకొని వచ్చేయి. పాపను తీసుకెళ్తాను, పాప కారును కూడా తీసుకెళ్తాను దా. వచ్చేయండి ఇద్దరు. ఏమండి గీతా సింగ్ గారు కదా పఫ్ అనుకుంటుంది, ఎగ్ పఫ్ కాదు ఇది. పాపకాన్ తీసుకెళ్ళని, ఎందుకంటే దాని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. నువ్వు బజార్ మీద పెట్టు. కట్ చేస్తే ఇప్పుడు పాప్కార్న్ తినండి హ్యాపీగా. హీరో ఓ కాలేజ్ ప్రొఫెసర్, హీరోయిన్ అదే కాలేజీలో స్టూడెంట్. విలన్ కొడుకు నుండి పారిపోయి వచ్చిన హీరోయిన్కి హీరో తన ఇంట్లోనే ఆశ్రయం ఇస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ కోసం తన తండ్రి హీరో ఇంటిపై దాడి చేసినప్పుడు పొరపాటున హీరో నానమ్మను పొడిచినప్పుడు హీరో తిరగబడతాడు, నానమ్మ ఆపుతుంది. కట్ చేస్తే గతంలో హీరో తండ్రి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడే గొప్ప ఒక డాక్టర్ అని, ప్రజలకు విలన్లు చేసిన అన్యాయాన్ని ఎదిరించినందుకు విలన్ పన్నాగం పన్ని హీరో నాన్నని హతమార్చారని తన నానమ్మ ద్వారా తెలుసుకున్న హీరో విలన్ని హతమార్చడంతో కథ ముగుస్తుంది. సింహ. ఇప్పుడు క్వశ్చన్స్ రెడీ. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గారు పోషించిన డాక్టర్ పాత్ర పేరేమిటి? ఏయ్, ఆ, ఏయ్, నేను నొక్కా నేను ఒకే. నేను నొక్కాను. ఏయ్! ఆయన నొక్కారు, నేను చెప్పు నాన్న. థ్యాంక్ యూ అన్న. మర్చిపోయాడు. అప్పుడే మర్చిపోయావు కదా నువ్వు. మర్చిపోలా. మా బ్లడ్ ఏమిటి, మా ఆ. ఏమిటి ఏంటి? నరసింహ. ఎస్, ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో మొత్తం ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? ఎస్, ముగ్గురు. రైట్ ఆన్సర్. Yes. ఎవరు వాళ్ళు? చెప్పు చెప్పు. చెప్పాలా డబ్బులు తీసుకోవాలా? నమ్రత. మనకు కావాల్సింది 3 రైట్. అమ్మయ్యా. అమ్మా అమ్మయ్య. కానీ చెప్పు, ట్రై చేయి. నమిత స్నేహ ఉల్లాల్. నయనతార. నయనతార. తీసుకో 40,000. రమ 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 రే హరి సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 కృష్ణ. చూడండి సార్ ఎంత గట్టి కొట్టాడు, మరి అంటే చేతి ఫ్రాక్చర్ అయిందేమో అని. బాలయ్య బాబు గారు కాబట్టి ఆ మాత్రం. ఎన్టీ రామారావు గారితో అక్కడ ఉండేది. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? చక్రి గారు. చక్రి. రైట్ ఆన్సర్. తీసుకో 40,000. నువ్వు డాన్స్ లోనే ఉన్నావు. డబ్బులు వద్దంట. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రానికి హాస్య నటిగా నంది పురస్కారాన్ని అందుకున్న నటి ఎవరు? ఏంటి అంత ఆలోచించో? మర్చిపోయాడేమో. ఝాన్సీ గారు. ఇచ్చే 40,000. ఛీ. హే సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. ఓకే, ఫైనల్ గా ఈ చిత్రంలోని చూడు ఆ డైలాగ్ పూర్తిగా చెప్పండి. చూడు అనగానే కొట్టేశావు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసైపోతావు. అబ్బా, ఓకే, గుడ్. వెరీ వెరీ పవర్ఫుల్ ఫిలిం. ఇచ్చే 40,000 మరి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. సరే, పాప్కార్న్ తీసుకొని బయలుదేరండి.
సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఉదయశ్రీ యువర్ లీడింగ్ Yes, super. 10,80,000. సో సమంత గారు ఈ ఆనంద్ సమయంలో మీకు ఎలా అనిపిస్తోంది? సాయి కుమార్ గారి షోకి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ సాయి కుమార్ గారి షో నుంచి కాల్ రాగానే ఫస్ట్ నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ డిజైనర్ని పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాను. అంతలో నాకు ఒక మంచి ఐడియా తగిలింది. వెంటనే నా పాత డ్రెస్ ఉంది కదా, అది ఏ షోకి వాడలేదు ఇంతవరకు, అందుకని ఇది వేసుకొని వచ్చాను. అబ్బా సుర్రు సుమ్మైపోతుంది, చాలా బాగుంది. కోడలు మధ్యలో మీరెందుకు వచ్చారు మావయ్య గారు? అంటే ఏం లేదు, సాయితో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే వచ్చాను. ఇక్కడికి వస్తే నా కోడలు ఇక్కడే ఉందని చెప్పేసి ఓసారి పలకరించిపోదామని వచ్చాను, అంతే. నాగ్ మామయ్య బంగారు తల్లి బరవరాల బాగుందావా చిట్టి కన్నా? చాలా బాగున్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు? మీరు చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, ఖుషిగా చాలా బాగుంటారు బంగారు తల్లి. అవునా తాతయ్య? సో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. నీ లక్కీ నెంబర్, నీ ఫస్ట్ నెంబర్ ఏంటి? యాక్చువల్లీ నా లక్కీ నెంబరు ఇన్ని రోజులు 8, 7, 17 ఇలా అనుకునేవాడిని, 5 అనుకునేవాడిని. నిన్ననే కొంచెం వేరే కొన్ని చూశాను, ఆహా. సో విన్నాను. సో నా లక్కీ నెంబర్ ఇవాటి నుంచి వెళ్ళి మన వావ్ నుంచి వెళ్ళి మార్చుకుంటున్నాను, అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓ ఇప్పుడు ఇలా సెంటిమెంట్ పెడితే ఇప్పుడు నీ లక్కీ నెంబర్ వర్కౌట్ అవ్వాలి మాకు. ఇక అంటే అన్నిసార్లు మనకు అన్ని వచ్చేస్తాయి కానీ, బట్ ఏదో ట్రై చేస్తాను ఇక్కడి నుంచి. నెంబర్ 3. నీ కొత్త నెంబర్తో నువ్వు ఫస్ట్ ఛాన్స్ లోనే గెలవాలని కోరుకుంటూ 3 ప్లీజ్. అన్న సాయి కుమార్ అన్న వేణుమాధవ్ వచ్చిండి అన్న. అవును, నాకు చాలా ఇష్టం. మేమిద్దరం నీకు తెలుసు మిమిక్రీ సీన్ ఇంట్లో ఉన్నప్పుడు వాడు శివుడు నేను అంత ఉన్నాం. వేణుమాధవ్ అన్న. గ్రేట్. ఓకే, వి మిస్ యూ. కాదు, ఆ ఫోటో చూడంగానే గుండె కదిలిపోతా ఉంది. నాకు తెలియకుండా అదే చిన్న ఫీల్, బ్యాడ్ లక్. తను మిస్ అవడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఈవీవి గారు. అవును. ఓకే, సో ఇప్పుడు 3లో వేణుమాధవ్, మనందరికీ ఇష్టమైన వేణుమాధవ్. ఇంకో చోట ఉన్నాడు, మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. నా పాత లక్కీ నెంబర్కి వెళ్తాను. 5 ప్లీజ్. ముందు నాకు టెన్షన్ తగ్గింది. నీ కొత్త నెంబర్తో నీ పాత నెంబర్తో 2 లక్షలు. సో 2 lakhs సేఫ్. నీ అకౌంట్లో 8,80,000 సేఫ్. మాకేం ఇవ్వట్లేదు. వెల్ డన్. ఎస్ సుదేశ్రీ, సార్ నీ లక్కీ నెంబర్. నా లక్కీ నెంబర్ యాక్చువల్లీ 4. 4కి వెళ్దామా? 4కి వెళ్దాం సార్. 4 ప్లీజ్. ఓ ఆకులు సలాడ్. వెజిటేబుల్ సలాడ్, టమాటోస్ అండ్ రెడ్ చిల్లీస్, క్యారెట్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. సో నేనేమనుకుంటున్నానంటే సార్ 4 కదా, మళ్ళీ కింద నుంచి కూడా 4కే వెళ్ళిపోయి 8 లాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. అది ర్యాండమ్ గెస్. 8 ప్లీజ్. ఉంది చూడండి అక్కడ. ఉంది, ఇన్విటేషన్ రాజు వచ్చాడు. అందుకే ముందుకు వచ్చి నించున్నాడు. నేను ఇక్కడికి వచ్చిందే చెప్తున్నా, అక్కడ గురించి ఇప్పుడు సెకండ్ ఛాన్స్. కమాన్, నో ప్రాబ్లం. దిస్ టైమ్ ఐ విల్ గో విత్ 10th. 10 ప్లీజ్. అబ్బా, మై ఫేవరెట్ అన్నయ్య. సార్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం సార్. చదివానమ్మా. సార్ మళ్ళీ అన్నయ్య ఫీల్ అవుతాడని అడగట్లేదు. సరే అన్నయ్యని మ్యాచ్ చేసేయండి. సార్ ఎందుకో 1 అనిపిస్తోంది. 1 ప్లీజ్.
ఎక్స్ప్రెషన్ చూడండి సార్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఫైనల్ ఛాన్స్. సార్ 7. 7 ప్లీజ్. ఓకే, ఫైనల్ నెంబర్ చెప్పమ్మా. 12 సార్. 12 ప్లీజ్. సో అట్ ద సేమ్ టైం మాకు సూపర్ 1,50,000 మాకు ఇచ్చేయండి. చాలా బాగా చేశారు. వెరీ గ్రేస్ఫుల్, Thank వెరీ you, sir. ఎక్స్ప్రెసివ్. థ్యాంక్ యూ సో గుడ్. మచ్. ఓకే, సో మా 1,50,000 వచ్చిన తర్వాత 9,30,000. And now Geeta Singh's lucky number 1. 1 please. ఇష్టమేనా పెట్స్? ఎస్. ఓకే, ఇంకో చోట ఎక్కడ, ఏ నెంబర్? 8. 8 ప్లీజ్. గీత. లక్కీ. ఓకే, గుడ్. సో 2 లక్షలు. అమ్మో. ఎస్. సో గీత, ఇప్పుడు నువ్వే లీడింగ్ లో ఉన్నావు. 9,60,000. థ్యాంక్ యూ. బట్ ఫైనల్ గా ఇమిటేషన్ రాజు. ఎస్ ఎస్ బ్రదర్. 1. చాలా షోస్ చేసాము అసలు. మనం కలిసి చాలా షోస్ చేసాం, హాస్య ప్రహసనాలు చేసాం. 1. మా అన్న మేము కలిసి ఆహనా పెళ్ళంట్లో చేసాం. అవును. నాకేమో నత్తి, అన్నకి వినపడదు. ఓకే, ఇప్పుడు అన్నయ్యని మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. 7లో ఉన్నాడు అనుకుంటున్నా అన్న. 7. 7 ప్లీజ్. అమ్మయ్య బతికే నేను. ఎవరో జ్వాలను రగిలించారు, మా ఊళ్ళో ఒక పడుతుంది. దయ్యమంటే భయం అన్నది. చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క. మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ. 7. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సెకండ్ ఛాన్స్. నేను 5 అనుకుంటున్నాను. అవునా? మీకు ఆకైతే నాకు ఓకే. ఓకే, 5 ప్లీజ్. పక్కనే ఉన్నారు బ్రహ్మానందం గారు. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 1. 1. ఒక లక్ష మాకు. గుడ్. సో ఇమిటేషన్ రాజు, ఇప్పుడు ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 9,40,000. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి అండ్ ఫైనల్ గా లీడింగ్ లో గీతా సింగ్ Wow. విత్ 9,60,000. థర్డ్ రౌండ్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. ఒకసారి బ్రెయిన్స్ ట్యూన్ చేసుకోండి. కొట్టుకోమా. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వను లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అతి పెద్ద సహజ పూల తోట ఎక్కడుంది? దుబాయ్. الخطم خلد رخصت اللي خدمتك الاخوه درع استعر مال خطم خلد كل خطم خ السلام لك مخ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నా ఫస్ట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటే బయట దేశంలో, ఇండియా కాకుండా బయట అంటే దుబాయ్ ఫస్ట్ ప్రోగ్రామ్. గ్రేట్. క్వశ్చన్ నెంబర్ 2. ఒలింపిక్స్ కి ఎంపికైన మొదటి భారత మహిళ ఫెన్సర్ ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన చివరి చిత్రం ఏది? లాస్ట్ మూవీ. యా, కతికాంతరావు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. పలు దేశాల్లో బ్రదర్స్ డేగా ఏ తేదీని వ్యవహరిస్తారు? 4వ తేదీ. దగ్గరికి వచ్చావు కానీ ఒక 4 రైటే, 6వ తేదీ. ఇంకా లేదు. టైం అప్.
మే 24 2005 నుండి అలబామాలో మొదలైన ఈ ఆచారం అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా తదితర దేశాల్లో జరుపుకుంటున్నారు. సో బ్రదర్స్ డే. సో కత్తి కాంతారావు ఈవీవి గారి చివరి చిత్రమైన బురిడి తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ తో చేశారు. ఎస్ సార్, అంత ఆయన- బ్యాంకాక్ లో చేసాము. అవును. అండ్ ఒలింపిక్స్ కి ఎంపికైన నువ్వు కూడా ఉన్నావు కదా అందులో. అవును. నేను కూడా. మొదటి భారత మహిళా ఫెన్సర్ సిఏ భవానీ దేవి. ఆవిడ చెన్నైలో జన్మించారు. 2010లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో ఈమె కాంస్య పథకం సాధించింది. ఎస్, సో ఆల్ ద బెస్ట్ టు హర్. ఒలింపిక్స్కి వెళ్తున్నారు. అండ్ ఎస్, గుడ్, దుబాయ్. ఎందుకంటే మిరకల్ గార్డెన్, దుబాయ్ మిరకల్ గార్డెన్ అని పిలువబడే ఈ పూల తోట 2013 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజున సో 72,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ప్రారంభించబడింది. సో అతిపెద్ద సహజ పూల తోట. సో దుబాయ్. ఓకే నాన్న, 2 కరెక్ట్గా చెప్పావు, 2 మిస్ అయ్యావు. సో 150,000 మాకు ఇచ్చేయి. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత శివ ఇప్పుడు నీ అకౌంట్లో 7,30,000. ఎస్, సుదేష్ రెడీ? సార్ రెడీ సార్. అను లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య వైరానికి కారణం ఎవరు? గోవు. కామధేనువు గోవు. కామధేనువు. ఆ గోవు వల్ల వాళ్ళిద్దరికి గోమాత. కామధేనువు మనందరికి కూడా ఉంటే బాగుంటుంది. కామధేనువు సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో కరెన్సీ గుర్తుని ఎక్కువ మంది మానవ సమూహంగా నిలిచి ఎక్కడ ప్రదర్శించారు? క్వశ్చన్ నెంబర్ 3. 2020 వరకు ఐపీఎల్ ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడు ఎవరు? విరాట్ కోహ్లీ. పక్కన విరాట్ కోహ్లీ చెప్పేస్తాం, రాంగ్ ఆన్సర్. ఫైనల్ గా పూర్తి స్థాయి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి నిర్మించిన తొలి భారతీయ చిత్రం ఏది? అమ్మోరు. అదే రైట్ ఆన్సర్. మన తెలుగు సినిమా భారతీయ చిత్రంగా ఫస్ట్ టైం పూర్తి స్థాయి కంప్యూటర్ గ్రాఫిక్స్. అబ్బా, నిజంగా అది కోటి రామకృష్ణ గారు ఓపిక. మళ్ళీ ఆయనే మిస్ అవుతున్నాం. అలాగే రామిరెడ్డి గారు అండ్ సౌందర్య ఆవిడ మిస్ అవుతున్నాం. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. సో అమ్మోరు. నార్మల్గా విరాట్ కోహ్లీ అంటాం, కానీ ఒకే ఓవర్లో సురేష్ రైనా. సో 2014 మే 30న చెన్నై అండ్ పంజాబ్కి మధ్య జరిగిన మ్యాచ్లో రైనా ఒకే ఓవర్లో 2 సిక్స్లు 5 4లతో ఒక నోబాల్ కూడా ఉంది అందులో 32 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. ఓకే. సో ప్రపంచంలో కరెన్సీ గుర్తుని ఎక్కువ మంది మానవ సమూహంగా నిలిచి ఎక్కడ? తమిళనాడు. సో ఈ రికార్డుని 11 మార్చ్ 2018న 1717 మందితో అంతమందితో భారత రూపీ గుర్తుని చెన్నైలో ప్రదర్శించి గిన్నీస్ రికార్డు నమోదు చేశారు. ఓకే. అండ్ ఎస్, కామధేనువు. ఆ సకల శుభాలు వరాలనిచ్చే కామధేనువు విశ్వామిత్రుడు కోరతాడు. యాక్చువల్గా విశ్వామిత్రుడు అడుగుతాడు, కానీ వశిష్ఠుడు అంగీకరించడు. సో వారి మధ్య వైరం ఏర్పడుతుంది. సో కామధేనువు. సో కామధేనువు రైట్ ఆన్సర్. అమ్మోర్ రైట్ ఆన్సర్. 150 మీకు, 150 మాకు. ఇప్పుడు మాకు 150,000 ఇచ్చిన తర్వాత ఉదయ్ ఇప్పుడు నీ అకౌంట్లో 7,80,000. రెడీ? రెడీ. ఎస్ అను. లక 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 లక. అబ్బా. క్వశ్చన్ నెంబర్ 1. సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని ఏ నగరాన్ని అంటారు? నిజామాబాద్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? మనం హర్షవర్ధన్ గోయల్. రైట్ ఆన్సర్. అమ్మయ్య. ఓకే, గుడ్ వన్. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఎవరు? తాప్సీ. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా పురాణాల ప్రకారం హనుమంతుని కుమారుడు ఎవరు? హనుమంతుడు పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాకపోతే ఆయన కుమారుడు లేకపోతే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాం? అంటే సారీ. సో పురాణాల ప్రకారం ఇదేంటంటే లంకా దహనం తర్వాత, వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. హనుమంతుడు సముద్రంలో మునిగినప్పుడు తన చెమట చుక్క ఒక మొసలి నోటిలో పడ్డంతో మకరధ్వజుడు ఆ మొసలి ద్వారా ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. సో మకరధ్వజుడు. ఓకే, తాప్సీ. ఇది టైటిల్ శభాష్ మీతు. దర్శకుడు రాహుల్ దోలాకియా. ఇదేంటంటే మిథాలి
వండర్ఫుల్ ప్లేయర్. ఇప్పుడు బయోపిక్ల కాలం, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ యస్, హర్షవర్ధన్ గోయల్. సో ఢిల్లీకి చెందిన హర్షవర్ధన్ గోయల్ 30 మే 2019 నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. అలాగే సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నిజామాబాద్ కత్తలి, దగ్గరే ఉన్నావు. అలహాబాద్, బాద్ ఒకటే, బాద్ అలహాబాద్. బాద్ అలహాబాద్ ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఆర్ ప్రయాగ్రాజ్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పనిచేసిన భారత ప్రధానమంత్రుల్లో 7గురికి అలహాబాద్తో సంబంధం ఉన్నందున అలహాబాద్ను సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని పిలుస్తారు. లైక్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీ లాల్ నందా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అండ్ చంద్రశేఖర్. ఇంతమంది దే హ్యావ్ కనెక్షన్ విత్ అలహాబాద్. సో సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. ఎస్. సో 2 కరెక్ట్గా చెప్పేసావు. 150 నీకు, 150 మాకు. ఓకే. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 8,10,000. ఓ మై గాడ్. అండ్ ఫైనల్ గా బ్రదర్ రెడీ. నువ్వు బాగా చేసే ఆర్టిస్ట్ ఎవరు? లక 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 లక. అబ్బా. క్వశ్చన్ నెంబర్ 1. మిమిక్రీ లెజెండ్ నేరెళ్ల వేణుమాధవ్ గారికి ఏ పద్మ పురస్కారం ఆయన అందుకున్నారు? ఓ పద్మశ్రీ, మహానుభావుడు. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. భారత మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఏ రాష్ట్రానికి చెందినవారు? పాస్. ఆహా. ఫైనల్ క్వశ్చన్. విష్ణుమూర్తిని కూర్మావతారంలో పూజించే శ్రీ కూర్మం ఆలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం. ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పు. శ్రీ లా కింద సున్న పెడితే లం. శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఈ అమ్మ ఇప్పుడు చెప్పినావా గబ్బునా కొడుక? అదిరిందయ్య కాంబినేషన్. సో నువ్వు జేపీని గుర్తు చేసావు, ఆయన జేపీతో ఫినిష్ చేశాడు. సో ఇద్దరు వచ్చి ఒక జుగల్బందీ చేయండి రండి. యాక్షన్. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు 100,000,000 వందనాలు తెలియజేసుకుంటున్నాను. వావ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏమైనా ఈ వావరే షో అద్భుతంగా అమోఘంగా ఉంది. ఏమంటావు? చాలా ఆనందంగా ఉంది. ఈ వావ్ అనే కార్యక్రమం 3 ఎపిసోడ్లు కాదు, 30 ఎపిసోడ్లు కాదు, 300 ఎపిసోడ్లు కాదు, 3,000 ఎపిసోడ్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటావు? గీత 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 నువ్వు తెల్ల చీర కట్టుకుని మలపలు పెట్టుకుంటే అంతకన్నా అందమైన అరపడ పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? కమన్ 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 అంటే ఈ సోగ్గారు సోమనత పెట్టుకోవద్దు. ఏమంటావు? కమనా. శోభన్ చాలా బాగా చేశారు మీరు. ఆ గీత గురించి మాట్లాడుతున్నావు కానీ ఉదయశ్రీ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది, ఎంత బాగా నటిస్తుంది, ఎంత బాగా ఆడుతుందో చూసావా? నాకు ఆమె చూస్తుంటే నెక్స్ట్ నా సినిమాలో తప్పకుండా హీరోయిన్ చెల్లెలుగా పెడదామని ఉంది. ఏదమ్మా ఉదయశ్రీ, ఒకసారి రర్రరారు 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 ఎన్ని రారు ఉన్నాయి ఒకసారి చెప్తావా? మీరు ఎన్నన్నారో అన్నే ఉన్నాయి. చూసావా, సూర్యుడు ఎర్రగా నెత్తురుగడ్డలా లేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మాడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలి. అది వాళ్ళకి లేదయ్యా. చస్. ఆ కళాపోసలు ఉండబట్టే అండి ఒక ప్రకాష్ రాజు వచ్చాడు. బంగారు తల్లి అంత ప్రేమగా చూస్తుంది. నేను మోనార్కుని, నా బంగారు తల్లిని ఎవరు తీసుకెళ్ళిపోయారు? నాకు కావాలి నా బంగారు తల్లి తెచ్చి. ఏమిరా గబ్బునా కొడుక, బంగారు తల్లి అంటే ఇక ఆడ తీసుకొస్తారు? వెండే కరువుగా ఉంది, వెండే దొరకట్లేదు. ఏమిటంటావు? ఊరుకో మొదనష్టం సచ్చినోడా. నాది దొంగ మొహం, నీ కాలు నీ కడుపు కోల నాశనం అయిపోతావు. ఊరుకోవయ్యా, నువ్వు కూడా మనోడు అని వెనకేసుకొస్తావా? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేసావు తల్లి, ఎంత పని చేసావు నాయన. నా బిడ్డను పుట్టలు పెట్టుకుంటారా తల్లి? ఏం కాదురా నాయన, నేను ఉన్నారా బయట. నీ మీద మన్ను అయ్యా, నీ తడదెంప. నువ్వు మన్ను పోసినా ఏది పోసినా నాకు మెంటల్ అంతే. రామ్ గోపాల్ వర్మ. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. అన్నా, నువ్వు అరిసినా నరికినా నేను ఎప్పటికీ నీ అభిమానినన్నా. ఎప్పుడు డైలాగ్ కింగ్ నేను ఒకసారి హలో బ్రదర్లో ఫాలో అయ్యానన్నా. జయ శ్రీమన్నారాయణ. మనం అందరం కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాం, అవన్నీ అవుతాయంటారా? అయిపోయి. నేను ఎన్నో అనుకుంటా ఉన్నాను కానీ అవ్వలేదు. కడుపు రగిలిపోతా ఉందండి. కరెక్ట్ కాదు.
ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఏడికి వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు కదా తెలుసుకోవాలి నాకు తెలుసా మీరు అరవకూరి ఎందుకు నాకు తెలియదు తెలియదు పిచ్చోంది ఆయన ఏం మాట్లాడతావు ఏడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు ఆహా మీరు మాట్లాడుతుంటే ఎంత చల్లగా ఉందో తెలుసా కూలు బాబు అసలుకే ఎండాకాలం 98482233 ఏమంటారు ఆయన అరే అన్నదానికి ఏమున్నదిరా తమ్మి అందరు అంటేనే ఉంటారు చేస్తూనే ఉంటారు దానికి మనం ఏం చేస్తాం రా నాయన ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో సరే బాగా చేశారు మీరు బాగా చేశారు ఇమిటేషన్ రాజు కదా జీవిత ఏం పేరు ఏమే ఇమిటేషన్ రాజా బాగా చేశారు అబ్బా మీ అందరూ చూస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా దగ్గర కొట్టేసి ఆడుకోవాలని ఉంది ఎమ్మంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుకుందాక ఎంఎస్ నారాయణమ్మ చూడంలో అవన్నీ ఇవ్వకూడదు వెళ్దామో ఏటారా బాబాయ్ అయితే ఎప్పుడా కలగన్నానే చెల్లి అక్కడ ఎక్కడ మరచిచ్చాను మరి నేను ఒప్పుకొని ఒప్పుకుంటే వేటి అన్నా బొచ్చకే అన్న బుచ్చికి అక్క బుచ్చికి నీకు అక్కడ వదిన బుచ్చికి అక్కడ బావ బుచ్చికి అనిల్ బావ బుచ్చికి అమ్మో ఈ బేదరేమిటో ఇసకేమిటో చల్లటి ఏమిటో నాకు అర్థం కావట్లేదా నా యాల్ది ఏదేమైనా గంట సేపు మనం ఇద్దరిని ఇప్పుడు మీ ఇద్దరిని మీ పెర్ఫార్మెన్స్ విష్ చేయడానికి కాసులు వచ్చింది వావ్ చాలా చాలా అమేజింగ్ గా ఉంది మీరు ముందు మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీకు కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు యూ గైస్ ఆర్ జస్ట్ రాక్డ్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంట్లో టైంకి వచ్చేసేయండి మావయ్య గారు మీరు షూటింగ్స్ అవి ఇవి అని ఆ పనులు పెట్టుకోవద్దు ఓకే ఓకే ఆడితో కూడా మాట్లాడు చచ్చిపోతున్నాడు మీరు చాలా బాగా మిమిక్రీ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది మేము అన్న తీసుకోపోయి వెళ్ళిపోమనే దాకా ఉండొద్దు అబ్బా తమ్ముడు ఇక పోదాం అన్నాడు వెళ్ళిపోతాం పద అమ్మా బంగారు తల్లి ఆ సాయినాథుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఓకే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ఈ ఆలయంలో విష్ణుమూర్తి కూర్మనాథ స్వామిగా పూజలు అందుకుంటాడు చాలా ఫేమస్ టెంపుల్ అలాగే భారత మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గెస్ట్ చేసి ఉండొచ్చు తమిళనాడు సో రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన ఈయన కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఇతను 2002-2012 మధ్యకాలంలో భారత టీం తరఫున ఆడాడు తన కెరీర్లో అన్ని ఫార్మాట్స్తో కలిపి 147 వికెట్లు తీసుకున్నారు వెరీ గుడ్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఓకే అది మిస్ చేసావు అలాగే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్ ఈ మధ్య అన్ని చోట్ల అదే న్యూస్ చీనాబ్ ఇది జమ్మూ కాశ్మీర్లోని ఇది నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ నిర్మించారు అలా ఆర్చ్లా బ్యూటిఫుల్ దీని పొడవు 1315 మీటర్లు సో ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తైంది అంతకంటే పెద్దది దీని అంచనా వ్యయం 1486 కోట్లు అండ్ ఎస్ పద్మశ్రీ వేణుమాధవ్ గారు 28 డిసెంబర్ 1932 వరంగల్లో జన్మించిన ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్గా మరియు వెంట్రలాక్విస్ట్గా కూడా ప్రసిద్ధి చెందారు 2001లో ఈయన ప్రతిభకు గాను భారత ప్రభుత్వం వారు పద్మశ్రీతో గౌరవించారు సో ఆయనకి వావ్ చెప్పుకుంటూ అమ్మ ఈ రౌండ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఎన్ని చెప్పావు 2 చెప్పావు 2 చెప్పు 150,000 మాకు ఇచ్చాయి సో ఇప్పుడు మాకు 150,000 ఇచ్చిన తర్వాత ఇమిటేషన్ రాజు ఇప్పుడు నీ అకౌంట్లో 7,90,000 సో థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి గీతా సింగ్ 8,10,000 ఓకే గుడ్ సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఈ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు మన బొమ్మాలి వెయిటింగ్ మీరు వెయిటింగ్ నేను వెయిటింగ్ వాళ్ళు వెయిటింగ్ ద ఫైనల్ రౌండ్ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ నెంబర్ 4 వదల బొమ్మాలి వదలా ఎస్ శివ వచ్చాయి అదే మూడ్లో అదే జోష్లో వచ్చాయి డోర్స్ ఓపెన్ అంతే మ్యూజిక్
ఫస్ట్ టైం వావ్ షోలో నీ వెంట్రలాక్యూజం విత్ మిమిక్రీ. సో నాతో పాటు మా మంకీ ఉంది, దాన్ని రమ్మందాం. ఓకే, కమాన్ రాజా. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏయ్, సాయి ఉన్నాడు అక్కడ, సాయి దర్శనం ఇస్తాడు. అమ్మ వచ్చావు. మరి నువ్వు కూడా చేస్తావా మిమిక్రీ? యా. ఓకే, ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తావు, నువ్వు అది చేస్తావా? యా. నేను సరదాగా ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాడు. నువ్వు కూడా పాడతావా? యా. ఓకే. ఓ యారి బామా నీ హంస నడక ఎందుకే. ఏమైంది? ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? అరే ఎక్కడి నుంచి వస్తే నీకెందుకయ్యా, నేను పాడుతున్నాను, నువ్వు కూడా పాడు. ఓకే సరే, నేను పాడాను కదా, మరి ఇప్పుడు నువ్వు పాడతావా? నువ్వు మంచిగా వాడు. నేను మంచిగా పాడాలా? సరే. అమ్మాయే సన్నగా, అబ్బాయే లావుగా. అట్లా కాదబ్బా, ఇప్పుడు నేను పాడేటప్పుడు నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు పాడితే పాడు, లేకపోతే మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయి లావుగా. ఎందుకు లావుగా అంటున్నావు? గీతా సింగ్ చూసి. గీతా సింగ్ చూసా నువ్వు నా పాటకు అడ్డం పడుతున్నావు అనుకున్నా. ఓకే, సూపర్ సూపర్ సూపర్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమిటే రాజుతో మాట్లాడలేదు నువ్వు? హాయ్ రాజు. రాజా, బంగారు రాజా, చాలా బాగున్నావు రాజా. ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నావు రాజా? అంత జుట్టు ఉంది. అదే అదే. చేతిలో పోస్తావా, సీసాలో పోస్తావా, బిందులో పోస్తావా? చూడు రాజా, మీసమే పెరగట్లేదు రాజా. చేతిలో సీసాలో పోసుకోవద్దు, వెంట్రుకలు పెరగాలంటే వెంట్రుకలో పోసుకోవాలి. ఐ లవ్ యూ రాజా, నాకు మెంటల్ రాజా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో మాకు ఇప్పుడు శివ 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,30,000. ఆవిడ ఇందాక నుంచి పడితే ఏంటి ఏంటి అదేంటి ఇదేంటి ఎంక్వైరీస్ వచ్చేమా. డోర్స్ ఓపెన్. ఈజీ అసలు ఈజీ, బెండ్ అవ్వాలంతే, బెండ్ అవ్వాలి, స్టడీగా ఉండాలంతే. ఈజీ. మ్యూజిక్. ఎంజాయ్ చేశారు పడ్డం. ఇది చాలా బాగుంది సార్, నాకు చాలా నచ్చింది. అదే మూడులో వెళ్ళి 3 లక్షలు తీసుకొచ్చి మాకు ఇచ్చేయమ్మా. మూడు లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఉదయశ్రీ ఇప్పుడు నీ అకౌంట్లో 4,80,000. గీతా ఎస్ సార్. వచ్చాయి. డోర్స్ ఓపెన్. తల కిందులు, కాలు పైకి. డాన్స్ పోస్టర్ ఇంకా పైకి. మ్యూజిక్. ఆ, 3 లక్షలు ఇవ్వమ్మా ఫస్ట్. ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత గీత 5,10,000. బ్రదర్ నువ్వు చేసేస్తే నువ్వే విన్నరు, ఎపిసోడ్ విన్నరు. వచ్చాయి మరి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. వెళ్ళి 3 లక్షలు. ఓకే, ఇమిటేషన్ రాజు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,90,000.
సో శివ 4,30,000, ఉదయశ్రీ 4,80,000, అండ్ ఫైనల్ గా సైలెంట్ గా ఉండి 5,10,000తో ఎపిసోడ్ విన్నర్ గీతా సింగ్. నిజంగానే ఈరోజు సో నాకైతే ఆనందంతో నీళ్ళే స్టార్ట్ అయిపోయాయి. గ్రేట్ టాలెంట్ అందరూ, దే ఆర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో తప్పకుండా మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం కూడా వీళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాత్రానుకరణతో అద్భుతాలు సృష్టించిన గళ మాంత్రికుడు, ద మాస్టర్ ఆఫ్ మిమిక్రీ, పద్మశ్రీ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్.